మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో ఉద్యోగులు పెన్షనర్లకు 1.20 కోట్ల ప్రమాద బీమా, 1065 కోట్లతో ఆరోగ్య పథకానికి పచ్చజెండా, మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనానికి మంత్రివర్గం ఆమోదం. మార్చి 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 20న బడ్జెట్ ప్రవేశపెట్టాలని తీర్మానం. రాజమహేంద్రవరంలో 5కు చేరిన మృతుల సంఖ్య, మరికొందరి పరిస్థితి విషమం. పాలల్లో కూలెంట్ కలవడం వల్లే కల్తీ జరిగినట్లు అంచనా. నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం, ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. బయటి వారికి రాజధానిలో ఇచ్చిన భూములపై చర్చ. సునీల్ నాయక్ ట్రాన్సిట్ రిమాండ్ తిరస్కరించిన పట్నా కోర్టు, అప్పీలు యోచనలో అధికారులు. బీహార్లో ఏపీ బృందానికి అడుగడుగునా అడ్డంకులు. జార్ఖండ్ ఛత్రా జిల్లాలో కూలిన ఎయిర్ అంబులెన్స్, రోగి సహా 7గురు దుర్మరణం. ప్రతికూల వాతావరణమే కారణమని అనుమానం. సుప్రీం తీర్పు పేరుతో ఆటలాడితే భారీ సుంకాలు, ఒప్పందం చేసుకున్న దేశాలకు ట్రంప్ హెచ్చరిక. టారిఫ్లు 15% పెంచనున్నట్లు వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్లకు ప్రమాద బీమా ₹1,20,00,000 చెల్లించే పథకానికి తెలంగాణ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. నగదు రహిత చికిత్స పథకాన్ని కూడా ఆమోదించిన మంత్రివర్గం త్వరలో డిజిటల్ ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి 31లోపు హైదరాబాద్ మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. తెలంగాణ వైద్య పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మార్చింది. హైదరాబాద్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రమాద బీమా పథకాన్ని ఆమోదించారు. ఉద్యోగులు పింఛనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1,20,00,000 బీమా వారి కుటుంబ సభ్యులకు అందుతుంది. ఉద్యోగులు ₹1 ప్రీమియం కూడా చెల్లించకుండా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 60 ఏళ్లలోపు ఉద్యోగులు సహజంగా మరణిస్తే 10 లక్షల బీమా అదనంగా చెల్లిస్తారు. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5,19,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2,38,000 మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7,57,000 మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్లకు నగదు రహిత చికిత్సా పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. ఉద్యోగులు పింఛనర్లతో పాటు వారి డిపెండెంట్లు కలిపి మొత్తం 17,07,000 మందికి ఈ పథకం వర్తిస్తుంది. 1998 వైద్య చికిత్సలు ఉచితంగా అందిస్తారు. త్వరలో ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయ్ కార్డు ఇవ్వనున్నారు. ఈహెచ్ఎస్ కోసం ప్రభుత్వ ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి 1.5% తమ వాటాగా చెల్లిస్తారు. అంతే సమాన వాటాను ప్రభుత్వం మ్యాచింగ్ వాటా చెల్లిస్తుంది. ఏడాదికి ఉద్యోగులు 528 కోట్లు, ప్రభుత్వం మరో 528 కోట్లు చెల్లిస్తాయి. వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల నిర్వహణపై కొత్త విధానాల అధ్యయనానికి మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయ, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డిని కమిటీలో సభ్యులుగా నియమించాలని నిర్ణయించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 69 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రుణాలు సహా మొత్తం 15,000 కోట్లను ప్రభుత్వం ఎల్ఎన్టీకి చెల్లించి ఫేజ్ 1 ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని సబ్ కమిటీ తమ నివేదికను కేబినెట్ ముందుంచింది. ఫేజ్ 1 ని ఎల్ఎన్టీ నుంచి మార్చి 31, 2026 లోపు టేక్ అవుట్ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. రేపు రాబోయే బడ్జెట్ సమావేశంలో ఈ మెట్రో రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని షార్ట్ డిస్కషన్ కూడా చేయాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగింది.
3,145 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి నిర్వహణకు సమగ్ర రహదారి నిర్వహణ కార్యక్రమం 2వ దశకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 722 కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో మంజీరా నీటి సరఫరా పథకం ఫేజ్ 1, ఫేజ్ 2 ఆధునీకరణ పనులకు అంగీకారం తెలిపింది. రంగారెడ్డి జిల్లా కోహెడలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీకి 70 ఎకరాలు, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో శాతవాహన వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణానికి 36 ఎకరాల్ని కేటాయించింది. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16న గవర్నర్ ప్రసంగం ఉంటుంది. మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. మార్చి 19న ఉగాది కాబట్టి 20న సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. మార్చి 30 వరకు అసెంబ్లీ నిర్వహించడంపై మంత్రివర్గంలో చర్చించారు. బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి స్థాయి వాస్తవికతతో సిద్ధం చేయాలని అధికారులకు మంత్రులు స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలుపై సభలో స్వల్పకాలిక చర్చ చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం ఏదో ఒకటి తేల్చిన తరువాతే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలు పూర్తయి అధికారులు వెళ్లిపోయిన తర్వాత మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ తీర్మానాన్ని, బిల్లును కేంద్రానికి పంపినందున దానిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని, అప్పటిదాకా పరిషత్ ఎన్నికలకు వెళ్లకుండా ఉందామని మంత్రులతో సీఎం అన్నట్లు తెలిసింది. మంత్రులు ఇందుకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వచ్చే నెల 3 నుంచి రాష్ట్రావతరణ దినోత్సవం జూన్ 2 వరకు ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడంపై చర్చించినట్లు తెలిసింది. ప్రతి ప్రభుత్వ శాఖలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నివేదిక తయారు చేసి ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా కార్యక్రమాలు ఉండాలని సీఎం సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం వేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే వివిధ బిల్లులకు ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPB 15వ సమావేశంలో 29,021 కోట్ల పెట్టుబడులకు ఇటీవల ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 22,407 ఉద్యోగాలు రానున్నాయి. SIPB ఆమోదించిన నిర్ణయాలపై నేడు మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్కి విఘాతం కలిగిస్తూ బయటి ప్రాంతాలకు చెందిన సుమారు 51,000 మందికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధానిలో సెంటు చొప్పున కేటాయించిన స్థలాల్ని వెనక్కు తీసుకునేలా రెవెన్యూ శాఖకు తుది నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. వారిలో అర్హులకు వారి ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు చేపట్టనున్నారు. రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 5కు పెరిగింది. ఆదివారం వరకు 2 మృతి చెందగా చికిత్స పొందుతూ నిన్న మరో 3 ప్రాణాలు విడిచారు. పిల్లలు సహా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. పాల కల్తీకి శీతలీకరణ యంత్రంలో కూలెంట్గా వినియోగించిన ఇథిలీన్ గ్లైకాలే కారణమని అధికారులు భావిస్తున్నారు. రాజమహేంద్రవరం లాలా చెరువులోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ పరిసర ప్రాంతాల్లో కలుషిత పాలు తాగిన వారిలో మరో 12 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ కీర్తి, ఎస్పీ నరసింహకిషోర్, వైద్యారోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ పర్యటించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సమస్య మూలాలు తెలుసుకునేందుకు 14 ప్రత్యేక బృందాలతో అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. పాల కల్తీ వల్లే అందరూ అనారోగ్యానికి గురైనట్లు అంచనాకొచ్చిన నేపథ్యంలో నర్సాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్ ను అరెస్టు చేసి విచారించారు. అతనిపై రాజమహేంద్రవరంలో 1, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ తో పాటు బొమ్మూరు స్టేషన్లో 4 హత్య కేసులు నమోదయ్యాయి. గణేష్ రోజు 42 మంది రైతుల వద్ద పాలు సేకరించి దివాన్ చెరువు, కొంతమూరు, రాజమహేంద్రవరం పరిసరాల్లో 126 మందికి సరఫరా చేస్తుంటాడు. అతని వద్ద పాలు తీసుకునే ప్రతి ఇంటితో పాటు 42 మంది పాడి రైతులు, 46 పశువుల్ని కూడా అధికారులు మ్యాపింగ్ చేశారు. మొత్తం 106 కుటుంబాల రక్త నమూనాలు సేకరించి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ విశాఖ, విజయవాడ, హైదరాబాద్లో ప్రయోగశాలలకు పంపారు. సో దాంట్లో ఏదైనా కెమికల్ కానీ, టాక్సిక్ మెటీరియల్స్ కానీ, హెవీ మెటల్స్ కానీ అలాంటి ఏదైనా ఉన్నాయని చెప్పేసి కూడా చెక్ చేసుకోవడానికి శాంపిల్స్ కూడా పంపిస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనకు ఈ కల్చర్ అన్ని చేసుకోవడానికి ఇవన్నీ ఒక 48 అవర్స్ నుంచి 72 అవర్స్, కొన్ని వచ్చేసి 4-5 రోజులు అవుతుంది, కొన్ని వచ్చేసి 6-7 రోజులు అవుతుంది. ఒకటి మనకు టెస్ట్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఇంకా ఫర్దర్గా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫోరెన్సిక్ టీమ్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ అన్నీ చేస్తున్నారు. ప్రజలు దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
ఇది ఒక్క సోర్స్లోనే ఒక్క క్యాన్లోనే జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి అక్కడ క్లోజ్ చేశారు కాబట్టి ఇష్యూస్ ఏం లేవు. పాల వ్యాపారి గణేష్ అనధికారికంగా వరలక్ష్మి డైరీ నిర్వహిస్తున్నాడు. అందులోని శీతలీకరణ కేంద్రంలో ఈ నెల 15న కూలెంట్ లీక్ అయి ఓ క్యాన్లోని పాలల్లో కలిసినట్లు అధికారులు గుర్తించారు. అతను రోజు 3 క్యాన్లలో 120 లీటర్ల పాలు సేకరించి మర్నాడు ఇళ్లకు సరఫరా చేస్తాడు. 15న కూలెంట్ లీక్ అయి ఓ క్యాన్ పాలల్లో కలిసిన విషయం గణేష్ గుర్తించకుండా వాటినే 16న ఇళ్లకు సరఫరా చేశాడని తేల్చారు. ఈ నెల 17న శీతలీకరణ యంత్రానికి మరమ్మతులు చేసినట్లు గుర్తించారు. ఇథలీన్ గ్లైకాల్ను కార్లు, ట్రక్కులు, పరిశ్రమలలోని చిల్లర్లలో మాత్రమే కూలెంట్ గా వాడతారు. డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో దీన్ని వినియోగించరు. ఇది లీక్ అయి పాలల్లో కలిస్తే ప్రమాదకరం కాబట్టి డైరీల్లో సురక్షితమైన ఫుడ్ గ్రేడ్ ప్రొపైలిన్ గ్లైకాల్ ను వినియోగిస్తారు. అయితే ఖర్చు తక్కువని కొన్ని అనధికారిక డైరీలో ప్రొపైలిన్ గ్లైకాల్ కి బదులు ఇథలీన్ గ్లైకాల్ వాడుతుంటారు. వరలక్ష్మి డైరీలోనూ దీన్నే వినియోగించినట్లు అనుమానిస్తున్నారు. ఇథలీన్ గ్లైకాల్ తాగిన 24 నుంచి 72 గంటల వ్యవధిలో మూత్రపిండాలు దెబ్బతిని నొప్పి, మూత్రం తక్కువగా రావడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరుగుతుందని చెప్తున్నారు. ఇథలిన్ గ్లైకాల్ తీపిగా ఉంటుంది. పిల్లలు, పెంపుడు జంతువులు పొరపాటునైనా తాగకుండా చేదు రుచినిచ్చే మిశ్రమాన్ని దానికి కలుపుతారు. గణేష్ ఈ నెల 16న సరఫరా చేసిన పాలు చేదుగా ఉన్నట్లు కొందరు బాధితులు చెప్పడంతో కూలెంట్ కలిసిందని అధికారులు అంచనాకొచ్చారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా ప్రబలింది. ఆది, సోమవారాలు ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రి పాలు కాగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఇంటింటికి సర్వే చేయించారు. అతిసారం వ్యాధి బారిన పడిన రోగులను అత్యవసర చికిత్స కోసం జీజీహెచ్, కిమ్స్ ఆసుపత్రులకు తరలించారు. శ్రీకాకుళంలో అతిసార వ్యాధి కేసులపై కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అతిసారం బారిన పడిన వారిలో కొందరు ప్రయాణాలు చేశారన్న కలెక్టర్ సీరియస్ కేసులు ఏమీ లేవన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ ఏరియాలో దమ్మన వీధి, అలాగే కాకి వీధి, గూడి వీధి అండ్ మంగువారి తోటలో నిన్న కొన్ని కేసెస్ వచ్చింది. ఒక 6 కేసెస్ వచ్చింది. నిన్ననే ఆ 6 కేసెస్ డిశ్చార్జ్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. బట్ కానీ ఈరోజు పొద్దున మళ్ళీ కొన్ని కేసెస్ వచ్చింది. ఇప్పటి వరకు చూస్తే ఒక 9 కేసెస్ వచ్చింది. అన్ని స్టేబుల్గా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. గుడి వీధి అలాగే దమ్మన్ వీధిలో 2 అంబులెన్స్ కూడా ఇక్కడ మనం పెట్టినాం. ఒక మెడికల్ క్యాంప్ కూడా పెట్టినాం. కిమ్స్ హాస్పిటల్లో రెఫర్ చేసిన ప్రతి ఒక్క కేసుకి ఎన్టీఆర్ వైద్య సేవలో మనం ట్రీట్మెంట్ మనం చేస్తున్నాం. ఒకవేళ అతని దగ్గర, ఆ పేషెంట్ దగ్గర ఆ కార్డు లేకపోతే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అంతా చూసుకుంటున్నారు. వ్యాపారంలో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎస్బీఐ నుంచి విదేశీ ఖాతాలకు సొమ్ము బదిలీ చేయడానికి గానీ, ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలను తెరవడానికి గానీ జగతి పబ్లికేషన్స్కు అనుమతి ఇవ్వొద్దని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే విచారణ పూర్తయి తుది ఉత్తర్వులు వెలువడిన కేసులో మధ్యంతర పిటిషన్ అనుమతించరాదని కోరింది. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులు సడలించాలని జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు విచారించింది. న్యూస్ ప్రింట్ కొనుగోళ్ల కోసం దుబాయ్లోని ఖాతాలకు నిధులు బదిలీ చేయడానికి నిరాకరించడం వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపిస్తోందని సాక్షి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిధులు బదలాయించేలా బంజారాహిల్స్లోని ఎస్బీఐకి ఆదేశాలు ఇవ్వాలని, లేదంటే ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సాక్షి విజ్ఞప్తిని సీబీఐ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కంపెనీ నిర్వహణ, ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా వివిధ ఎస్బీఐ బ్రాంచుల్లో వసూళ్లకు 19, చెల్లింపులకు 5 ఖాతాలు నిర్వహించడానికి గతంలోనే తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. కొత్తగా ఎలాంటి ఖాతాలు తెరవడానికి వీల్లేదని అప్పట్లోనే చెప్పిందని గుర్తు చేశారు. ఒకసారి కేసు విచారణ ముగిసిన పిటిషన్లో ఉత్తర్వులు ఇచ్చిన 4764 రోజుల తర్వాత సవరణ పిటిషన్ వేయటం చెల్లదన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు. స్వతంత్ర భారతదేశపు ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రాజగోపాలాచారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అశోక మండపం సమీపంలోని గ్రాండ్ ఓపెన్ మెట్ల వద్ద ఉన్న బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యూటెన్స్ విగ్రహాన్ని తొలగించి అక్కడ రాజగోపాలాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వలసవాద స్మృతులను తొలగించి భారతీయ సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలకు పట్టం కట్టే దిశగా ఈ చర్య తీసుకున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. బాపూజీ విగ్రహం ఎదురుగా రాజాజీ ప్రతిమను ఏర్పాటు చేయడం సముచితమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2021 నాటి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో బీహార్కు చెందిన ఐపీఎస్ సునీల్ నాయక్ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని బృందం నిన్న అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ నిమిత్తం పట్నాలోని స్థానిక కోర్టులో హాజరుపరిచింది.
న్యాయస్థానం ట్రాన్సిట్ వారెంట్కు నిరాకరించింది. 30 రోజుల వరకు ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సునీల్ నాయక్ను అరెస్టు చేసినప్పటికీ పట్నా నుంచి ఏపీకి తీసుకురావడం సాధ్యం కాలేదు. ఎస్పీ దామోదర్ బృందాన్ని బీహార్ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సునీల్ నాయక్ను వైద్య పరీక్షలకు తీసుకువెళ్లనీయకుండా, ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేయడానికి వెళ్లనీయకుండా ఆటంకాలు సృష్టించారు. వాటన్నింటినీ ఏపీ పోలీసులు అధిగమించినప్పటికీ కేసు డైరీ, అరెస్టు వారెంట్ తేలేదంటూ సునీల్ నాయక్ తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. తాము పత్రాలన్నీ సమర్పించామని ఎస్పీ దామోదర్ బృందం పదే పదే చెప్పేందుకు ప్రయత్నించింది. అయితే సునీల్ నాయక్ న్యాయవాదులు బీహార్ పోలీసులు ఏపీ బృందాన్ని చుట్టుముట్టి వాదనలు వినిపించడానికి వీల్లేకుండా చేశారు. దీంతో పిటిషన్పై విచారణ 2 నిమిషాల్లోనే ముగిసిపోయింది. న్యాయస్థానం నుంచి లిఖితపూర్వక ఉత్తర్వులు అందిన వెంటనే వాటిపై అప్పీలుకు వెళ్లాలని ఏపీ పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 26 నుంచి జరిగే జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదును ప్రతి నియోజకవర్గంలో పక్కా ప్రణాళికతో చేపట్టాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచించారు. గ్రామ స్థాయి నుంచి కొత్త నాయకత్వాన్ని గుర్తించే విధంగా పనిచేయాలని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షలో నాయకులకు సూచించారు. సభ్యత్వ నమోదు కోసం నియమించిన 25 పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలతో మనోహర్ సమావేశమై చర్చించారు. గతం కంటే రెట్టింపుగా పార్టీకి కొత్త సభ్యత్తులను చేర్చాలని ఆయన ఆదేశించారు. నేటి నుంచి విజయవాడలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేచర్ స్పోర్ట్స్ 2026 జరగనుంది. నేటి నుంచి 3 రోజుల పాటు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, చెస్, బ్యాడ్మింటన్ వంటి 14 క్రీడాంశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పోటీలు జరుగుతాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం వేదికలుగా పోటీలు జరగనున్నాయి. క్రికెట్లో మొత్తం 6 జట్లు పోటీ పడుతున్నాయి. హోంమంత్రి అనితతో పాటు మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో పాల్గొంటారు. సమస్యల సాధనే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేడు చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చింది. ఈ మధ్యాహ్నం 2:30 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసి అనంతరం చలో సెక్రటేరియట్ నిర్వహిస్తామని జేఏసీ సభ్యులు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్తో అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతి నెలా ఇవ్వాల్సిన 350 కోట్లు కోత విధించకుండా చెల్లించాలని, పాత బకాయిలు 2600 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరుతోంది. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత తదితర డిమాండ్లను నెరవేర్చాలని జేఏసీ విజ్ఞప్తి చేస్తోంది. కార్మికుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసనలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైలు వినియోగదారులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త ప్రకటించింది. సులభంగా ఇంటి వద్దకే పార్సిల్ బుకింగ్, డెలివరీని అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే రైల్ పార్సిల్ యాప్ను అందుబాటులోకి తేనుంది. సికింద్రాబాద్ రైలు నిలయంలో ఈ నెల 25న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ఈ రైల్ పార్సిల్ యాప్ను ఆవిష్కరిస్తారు. పార్సిల్ పికప్ నుంచి డెలివరీ వరకు యాప్ ఏకీకృత సేవలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. పార్సిల్ ఎక్కడుంది, ఎప్పుడు డెలివరీ అవుతుంది వంటి వివరాలను యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చని తెలిపింది. భారతీయ రైల్వేల్లో మొట్టమొదటిగా దక్షిణ మధ్య రైల్వేలోనే రైల్ పార్సిల్ యాప్ను పైలట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ డివిజన్లో అమలు చేయనున్నారు. తెలంగాణలో రేపటి నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని, కానీ పరీక్షకు గంట ముందే హాజరు కావాలని ఆదిత్య సూచించారు. 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా మొదటి సంవత్సరం 4,89,126 మంది, రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 5,07,949 మంది ఉన్నారు. ఈ పరీక్ష కోసం 1,495 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చీఫ్ సూపరింటెండెంట్స్ 1,495, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 1,495 మంది విధుల్లో ఉంటారని తెలిపారు. మొత్తం 28,500 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్, 200 సిట్టింగ్ స్క్వాడ్స్ విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు అతలాకుతలమయ్యారు. జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో మామిడి పూత, మామిడికాయలు నేలరాలాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పట్టడంతో ఎక్కడికక్కడే కరెంటు సరఫరా నిలిచిపోయింది. అధికారులు, సిబ్బంది విరిగిన చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. గాలివాన బీభత్సంతో సిద్దిపేట జిల్లాలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు నేలవాలాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో చెట్లు విరిగిపడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో గోధుమ, జొన్న పంటలు నేలవాలాయి. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని బాధిత రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సుంకాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే భారీ టారిఫ్లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గతంలో తమతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దశాబ్దాలుగా అమెరికాను అనేక దేశాలు కొల్లగొట్టాయని రాసుకొచ్చారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని ఆటలాడాలని చూస్తే వాణిజ్య ఒప్పందాల్లో కుదుర్చుకున్న సుంకాలతో పోలిస్తే భారీ టారిఫ్లను విధిస్తానని హెచ్చరించారు. ప్రపంచ దేశాలపై విధించిన 10% సుంకాలను 15% చేర్చాలని అనుకుంటున్నట్లు ట్రంప్
తెలిపారు. అటు సుంకాల పేరుతో వసూలు చేసిన $175 బిలియన్ వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని డెమోక్రాట్ పార్టీకి చెందిన 2 ప్రజాప్రతినిధులు సెనెట్లో బిల్లు ప్రవేశపెట్టారు. చిన్న వ్యాపారస్తులకు ప్రాధాన్యమిస్తూ 180 రోజుల్లోగా రీఫండ్లు చెల్లించాలని బిల్లులో ప్రతిపాదించారు. మరోవైపు ట్రంప్పై అమెరికన్లలో అసంతృప్తి పెరుగుతోందని ఓ సర్వే నివేదిక పేర్కొంది. ఆయన ఆర్థిక విధానాలను కేవలం 39% మంది సమర్థించారని తెలిపింది. వలసల విషయంలో 38% మద్దతు తెలిపారని వెల్లడించింది. ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అత్యవసరం కాని దౌత్యవేత్తలు వెంటనే లెబనాన్ నుంచి వీడాలని అమెరికా విదేశాంగ శాఖ ఆదేశించడమే అందుకు కారణం. భద్రతా పరిస్థితులను సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. లెబనాన్లో ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా గ్రూపు వల్ల అమెరికా ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని పేర్కొంది. 1983, 1984లో హెజ్బుల్లా సంస్థ అమెరికా రాయబార కార్యాలయంపై దాడులు జరిపింది. ఇప్పుడు తన సిబ్బందిని వెనక్కి రావాలని ఆదేశించడం వెనుక 2 కారణాలు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. అమెరికా ఇరాన్పై దాడి చేయటం లేదా హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఈ నెల 26న జెనీవా వేదికగా ఇరాన్, అమెరికాలు అణు ఒప్పందంపై పరోక్ష చర్చలు జరిపే అవకాశం ఉంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో వెలుగు చూసిన 590 కోట్ల మోసం హర్యానాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. చండీగఢ్ బ్రాంచ్లో హర్యానాకు చెందిన పలు ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఖాతాల్లో కొందరు మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఆర్బీఐకి నివేదించింది. ఇప్పటి వరకు 590 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు గుర్తించామని తెలిపింది. దీంతో నాయబ్ సింగ్ సైని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రభుత్వ నిధులను ప్రైవేటు బ్యాంకుల్లో ఎందుకు జమ చేశారని ప్రశ్నించింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో వెలుగు చూసిన అక్రమాలపై ఏసీబీ లోతైన విచారణ చేపడుతుందని సీఎం నాయబ్ సింగ్ సైని ప్రకటించారు. మోసానికి పాల్పడిన వారు బ్యాంకు ఉద్యోగులైనా ప్రభుత్వ ఉద్యోగులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఐడిఎఫ్సి బ్యాంకులో ఉన్న నిధులను వడ్డీతో సహా ప్రభుత్వ బ్యాంకులకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ సొమ్ము ప్రతి రూపాయిని రికవరీ చేస్తామని అన్నారు. హర్యానాకు చెందిన ఓ ప్రభుత్వ శాఖ తన నిధులను వేరే బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని కోరింది. ఖాతాలో ఉన్న అసలు నిల్వకు రికార్డుల్లో ఉన్న మొత్తానికి మధ్య తేడాలు రావడంతో ఈ మోసం బయటపడింది. జార్ఖండ్లోని ఛత్రా జిల్లాలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలి 7 ప్రాణాలు కోల్పోయారు. కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని చికిత్స కోసం రాంచీ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన విమానం రాంచీ విమానాశ్రయం నుంచి నిన్న రాత్రి 7:11 టేకాఫ్ అయిందని ఛత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తి శ్రీ తెలిపారు. 7:34 ఏటీసీతో విమానం సంబంధాలు కోల్పోయిందని వెల్లడించారు. అనంతరం కొన్ని నిమిషాలకే సిమరియాలోని అటవీ ప్రాంతంలో కూలిపోయిందని చెప్పారు. ఎయిర్ అంబులెన్స్లో రోగితో పాటు వైద్యుడు, 2 సహాయకులు, ఓ పారామెడికల్ ఉద్యోగి, పైలట్, కో-పైలట్ ఉన్నారని తెలిపారు. వారంతా ప్రమాదంలో మృతి చెందారని డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం కూలినట్లు రాంచీ విమానాశ్రయం డైరెక్టర్ వినోద్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు ఏఏఐబీ బృందాన్ని డీజీసీఏ ఘటనాస్థలికి తరలించింది. అమెరికాలో న్యూయార్క్ సహా ఈశాన్య రాష్ట్రాలను భారీ హిమపాతం వణికిస్తోంది. రోడ్లపై భారీగా మంచు పేరుకుపోవడంతో ప్రయాణాలపై నిషేధం విధించారు. మంచు తుపాను హెచ్చరికలతో లక్షలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. మేరీల్యాండ్ మొదలు మైన్ వరకు మంచు తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. విమానాల ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ ప్రకారం 5,000కు పైనే విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్ నుంచి మెసాచ్యూసెట్స్ వరకు సోమవారం తెల్లవారుజామున గంటకు 2 నుంచి 3 అంగుళాల చొప్పున మంచు కురిసింది. కొన్ని ప్రాంతాల్లో అడుగు మేర మంచు నమోదైంది. మంచు తుపాను కారణంగా అత్యవసరం కాని ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు న్యూయార్క్ సిటీ అధికారులు ప్రకటించారు. రోడ్ ఐలాండ్, న్యూజెర్సీలోనూ ఇలాంటి ఆంక్షలే విధించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో లక్షలాది మంది ఇక్కట్లు పడుతున్నారు. న్యూయార్క్ సిటీ, ఫిలడెల్ఫియా తదితర నగరాల్లో డెలావేర్ నుంచి మెసాచ్యూసెట్స్ వరకు వివిధ రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.